అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం మొత్తం కలిపితే మేషరాశి కిందకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, అలాగనే రాజ్య పూజ్యం 5, అవమానం 7. కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సర గ్రహములో దోషకాలములు, ఈ గ్రహములన్నీ కూడా ఏ కాలాలలో ఏ స్థానాలలోకి మారుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. సూర్య భగవానుడు సంవత్సరాది నుండి 14/5/2025 వరకు ద్వాదశంలో జన్మంలో ఉంటూ ఉన్నారు. అలాగనే 17/7/2025 నుండి 17/8/2025 వరకు అర్ధాష్టమంలో ఉన్నారు. 17/11/2025 నుండి 15/12/2025 వరకు అష్టమంలో ఉన్నారు. కుజుడు సంవత్సరాది నుండి 4/6/2025 వరకు అర్ధాష్టమం, 26/10/2025 నుండి 6/12/2025 వరకు అష్టమం. గురుడు ఈ సంవత్సరం అంతా కూడా శుభంగానే కనిపిస్తూ ఉన్నారు. శని 18/4/2025 నుండి 10/10/2025 వరకు కూడా ద్వాదశంలో ఉన్నారు. రాహువు 16/5/2025 వరకు ద్వాదశంలో ఉన్నారు. కేతువు ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి శుభాన్ని చేకూరుస్తూ ఉన్నారు. అట్లాగనే ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధములుగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు 2, 3 స్థానాలలో సంచారం ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఎట్టి లోటుపాట్లు కలుగవు. వీరికి అన్ని విధములుగా తగినంత ఆదాయం కూడా చేతికి అందిస్తూ ఉంటుంది. వ్యవహారాలు చేయు వారికి జయం కలుగుతూ ఉన్నది. చేయు కార్యాలయంలో మంచి నిపుణత, ఇతరులు తమ వశం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యములు ఇతరులు గుర్తించుట చేత గౌరవ లాభములు, జీవన లాభములు కలుగుతూ ఉంటాయి. పైకి ఎంత ధైర్యం ఉన్ననో లోపల అధైర్యం, పిరికితనం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను తదుపరి కొంత మేలు జరుగుతూ ఉంటుంది. సంఘంలో గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యములు. రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు. శత్రువులు కూడా మిత్రులై సహాయ సహకారములు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయేటువంటి శుభ కార్యక్రమాలని కూడా తప్పకుండా జరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి జరుగుతూ ఉన్నది. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారముల యందు అధిక లాభములు, జీవన స్థాయి కూడా పెరుగుతూ ఉన్నది. అట్లాగనే సుఖ సంతోషాలతో ఈ రాశి వారు ఉంటారు. అట్లాగనే ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా మంచి కాలంగానే చెబుతూ ఉన్నారు. యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్ తో కూడినటువంటి బదిలీలు, అధికారుల మన్ననలు కూడా పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల యందు పనిచేయ వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు కూడా లభిస్తూ ఉన్నది. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి కూడా విముక్తి పడేటువంటి అవకాశాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలు యందు పనిచేయ వారికి శని ప్రభావం వలన మరొక కంపెనీలకు మార్పు, స్థానచరణం, గృహచరణాలు తప్పవు. నిరుద్యోగాలకు ఈ సంవత్సరం అవకాశములు లభిస్తూ ఉంటాయి. జీవితంలో స్థిరత్వం, పర్మనెంట్ కానిటువంటి వారికి ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగనే రాజకీయ నాయకులకు గురుబలం బాగున్నది. శని బలం ఉన్నందున అనుకూలంగా ఉంటుంది. అధినాయకులతో సఖ్యత, ధన వ్యయం తప్పదు. ప్రజలలో గుర్తింపు ఉంటుంది. కోర్టు కేసులలో విజయాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక మంచి పదవి తప్పకుండా లభిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి 11వ ఇంట ఉండడం చేత అంత లాభదాయకంగా ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగనే గురుబలం వల్ల అవార్డులు, రివార్డులు కూడా లభిస్తాయి. గాయని గాయకులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టీవీ సినిమాలలో ఉన్న వారికి విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. రుణాలన్నీ కూడా తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగనే ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారస్తులకు కూడా అనుకూలం. మంచి లాభములాన్ని పొందేటువంటి అవకాశం. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారాలకు కూడా అనుకూల పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టుదారులకు గృహ నిర్మాణాది పనులు చేయగా వారికి విశేషమైనటువంటి లాభాన్ని చేకూరుస్తూ ఉన్నారు. అట్లాగనే వస్త్ర వ్యాపారం అంతంత మాత్రంగా ఉండేటువంటి అవకాశం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం విశేష లాభాలు. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి సరుకులు నిల్వ చేయ వారికి చాలా బాగుండేటువంటి అవకాశం. బంగారం, వెండి వ్యాపారులకు కూడా స్వల్పంగా నష్టం తప్పదు అని చెప్పని మనకు తెలుస్తూ ఉన్నది. అట్లాగనే ఈ సంవత్సరం విద్యార్థులకు
గురుబలం బాగుండడం చేత జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉన్నది. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బిఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు సాధించి సీట్లను కూడా పొందేటువంటి అవకాశం, క్రీడాకారులకు కూడా మంచి కాలం నడుస్తూ ఉన్నది. జాతీయ అంతర్జాతీయ జట్టులో స్థానం పొందేటువంటి అవకాశం కూడా కలుస్తూ ఉన్నది. అట్లాగనే వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. శని 11వ ఇంటి ఉన్నందున బాగుగా ఉండేటువంటి అవకాశం, మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణములన్నీ కూడా తీర్చివేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. స్థిరాస్తి వ్యయం, చేపలు, రొయ్యలు, చెరువులు, పౌల్ట్రీలు నిర్వహించే వారికి లాభదాయకంగా ఉంటుంది. మంచి దిగుబడి సాధించి లాభములన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. పండ్ల తోటల వారికి మాత్రం కొద్దిగా నష్టాలు కనిపించేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగనే ఈ సంవత్సరం స్త్రీలకు కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగాలు కూడా తక్కువటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, రాజీ పడడం మంచిది. ఉద్యోగాలలో ఉన్న వారికి ప్రమోషన్స్ నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతూ ఉంటాయి. కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులను కూడా చక్కగా కొనేటువంటి అవకాశం, ఆప్త బంధువులను కోల్పోతారు. తీర్థయాత్రలు చక్కగా చేస్తారు. అట్లాగనే గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి, వివాహం కానిటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పకుండా జరుగుతూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గురు శనులు బలంగా ఉండడం చేత కొన్ని వర్గాల వారికి అపయోగం చేయను. మీ శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యాలన్నీ కూడా విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మేషరాశి వారందరికీ కూడా